నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. రిలీవ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐజీ సునీల్ కుమార్. జడ్పీలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు అధిక సంఖ్యలో హాజరైన బాధితులు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా. సౌత్ జోన్ కోస్టల్ ఐజీగా ఏడాదిన్నర క్రితం బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ సిఐడికి బదిలీ అవడంతో నూతన ఐజీగా సంజయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు సునీల్ కుమార్ వీడ్కోలు సభను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్ రూరల్ ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఉమేష్ చంద్ర హాల్లో నిర్వహించిన ఐజీ సునీల్ కుమార్ వీడ్కోలు సభలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీలు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విధులు నిర్వహించడం ఆనందంగా ఉందని, తనకు సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. తనకు సమర్థవంతులైన అధికారులు సహకారం లభించడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించారన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి గుర్తింపు ఉంటుందని, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. Very mixed feelings on this occasion, in the sense that this transfer enables her to stay with his family at Hyderabad instead of this dual existence, commuting between Hyderabad and Guntur. And it gives me a kind of a pain in the sense that we are going to lose him, we are going to miss him, and we are going to be working without his support. My interaction with Sunil sir has been, it's pretty long, but this was the first instance in which I was working in the official capacity with him. And in the past, I have seen him. ఆ సర్వీస్లో కూడా మేము వచ్చినప్పుడు సునీల్ కుమార్ గారి గురించి ఈ ఇంప్రెషన్స్ మాకు చాలా గొప్పగా అనిపించాయి. 1993 బ్యాచ్ అయితే సెలెక్ట్ అవ్వడం, సో ఆయన ట్రైనింగ్ చేయడం, పోస్టింగ్ పులివెందుల, సో ఇలా రకరకాలుగా వారి గురించి ఇప్పుడు వింటుండేవాడు. సో మేమిద్దరు కలిసి పనిచేయడం అనేది సర్టన్లీ గాడ్ సెంట్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ సునీల్ ఆల్సో. మేమిద్దరు కలిసి ఇక్కడ గుంటూరు జిల్లాలో పనిచేయడం నిజంగా నాకైతే చాలా గర్వంగా అనిపించింది. వారి ఐజీపీ ఆధ్వర్యంలో, వారి డైరెక్షన్లో సీఎం బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇతరత్ర లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో మేము కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళడం అనేది సర్టన్లీ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఈజ్ ఆల్వేస్ దేర్ యాజ్ ఎ బిగ్ బ్రదర్ ఫర్ us to guide and what I can say, orient ourselves towards the administration, especially in organizing big things, big events. సో వాళ్ళలో నేను మరొకటి గమనించింది హంబుల్నెస్. నేను ఆఫీసర్ విత్ హ్యూమన్ ఫేస్ అంటే, హ్యూమన్ అప్రోచ్ అంటే, హ్యూమెన్ అప్రోచ్ అంటే ఆ హంబుల్నెస్, అంటే ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటం. అంటే ఇప్పుడు ఆయనలో ఆ డెడికేషన్, డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్, ఈ మూడు కూడా మనం గమనించవచ్చు. పోలీసింగ్ మీద నా యాటిట్యూడ్ చెప్తే మీకు అసలు నేను ఎందుకు ఇలా ఉంటారు ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. లేకపోతే కష్టం అవుతుంది అర్థం చేసుకోవాలి. నేను మామూలుగా మనం అందరం కూడా పుడుతూనే ఎవరో పోలీసు కాదు, మనం సామాన్య పౌరుల్లాగా పుడతాము, చనిపోయేటప్పుడు కూడా సామాన్య పౌరుల్లాగానే చనిపోతాము. వీఆర్ బేసికలీ సివిలియన్స్. మధ్యలో ఏదో యూనిఫామ్ అనేది వస్తుంది, మధ్యలో వెళ్ళిపోతుంది. సో మనం ఎప్పుడు కామన్ మ్యాన్ లాగా, సొసైటీలోని కామన్ మ్యాన్ లాగా ఆలోచించాలి తప్ప పర్టికులర్గా ఒక కలర్డ్ విజన్తో ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి. తర్వాత నేను వెరీ ఫార్చునేట్, కెరీర్ పరంగా నేను చాలా నేర్చుకున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. స్టేట్ డివిజన్ చూసాము, ప్రకటన నేను ఇక్కడ ఉండగానే వచ్చింది.
ఆ స్టేట్ డివిజన్కి ముందే ముఖ్యమైన పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ నిర్వహించుకున్నాం. పంచాయతీ ఎలక్షన్స్ ఆఖరి రోజున పోలింగ్ ఇంకా ముగుస్తుంది అనగా రాష్ట్ర విభజన ప్రకటన వచ్చింది. విపరీతమైన టెన్షను. ఇటు సిబ్బంది అంతా కూడానేమో ఎలక్షన్ డ్యూటీలో ఉండిపోయారు. గబుకైన గొడవలు అయితే అదే రోజు ఈ ప్రకటన వచ్చింది. కానీ అంత సమర్థులైన అధికారులు, సిబ్బంది ఉండటం వల్ల ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం అంత ఉధృతంగా సాగినా కూడా రాష్ట్రంలో మిగతా చోట్ల ఇన్సిడెంట్స్ అయినా కానీ మన గుంటూరు రేంజ్లో ఎక్కడ ఇన్సిడెంట్స్ కావాలి. ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ద స్టాఫ్ అండ్ ఆఫీసర్స్. ఇదంతా నా ఒక్కడికంతా నేను చెప్పట్లేదు. అందరూ కష్టపడ్డారు, బాగా పనిచేశారు. ఆ టైంలో నేను ఇక్కడ ఉండటం నా అదృష్టం. సో అందరూ ఏదో నేను నా వల్ల అయిందని కొంతమంది భ్రమపడవచ్చు, కానీ అట్లా ఏం లేదు. ఉన్న సిబ్బంది సమర్థులు ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పనిచేస్తారు, ఏ అవసరంలో పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్న పింఛను పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ దాని అమలుపై మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పింఛను పెంపు అమలైనప్పటి నుండి తమ పేర్లు తొలగించారంటూ జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు జిల్లా పరిషత్తులో జరిగిన గ్రీవెన్స్ సెల్ కు కూడా పింఛను కోల్పోయిన కొందరు బాధితులు కలెక్టర్కు ఫిర్యాదులు అందజేశారు. నేడు జిల్లా పరిషత్తులో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు జిల్లా నలుమూల నుండి బాధితులు చేరుకుని తమ ఫిర్యాదులు అందజేశారు. బాధితుల వద్ద నుండి అడిషనల్ జేసీ వెంకటేశ్వరరావు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో కొందరు బాధితులు మాట్లాడారు. రేపల ప్రాంతం నుండి వచ్చిన కొందరు మహిళలు తమకు పింఛన్ పెంపు చేసిన దగ్గర నుండి తమ పేర్లను తొలగించారని, తమకు పింఛన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరికొందరు బాధితులు కూడా మీడియాతో మాట్లాడారు. 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఇచ్చారు పెన్షన్. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత మా ఆయన చచ్చిపోయి 30 సంవత్సరాలు. అప్పుడు మనకు చదువు లేదు, నేను తెచ్చుకోలేదు కాగితం. చచ్చిపోయిన కాగితం లేదని చెప్పి 4 నెలల నుంచి తిరిగినా కానీ తిప్పిస్తున్నారు. అయ్యి అసలే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని ఇక్కడ సార్ గారికి చెబుదామని వచ్చామయ్యా. కానీ 200 ఉన్నప్పుడు ఇచ్చారు. 1000 రూపాయలు పెంచిన తర్వాత ఇక మీకు కాగితం లేదు. అప్పుడు మాకు తెలియదు చచ్చిపోయిన కాగితం తెచ్చుకోవాలని. తెలుగు మేము తెచ్చుకోలేదు. మాట్లాడి ఇప్పుడు ఈ కాగితం 4 నెలలు రైతులు బొగులు అక్కడ తిరుగుతున్నాం. నువ్వన్న కాడ ఎలా తిరుగుతున్నాం. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరగక 4వ సంవత్సరం నుంచి 200 కాడి నుంచి ఇస్తున్నాను. ఇస్తా ఆపేసలేదు. ఆపిన కాడి నుంచి 4 నెలల నుంచి ఇవ్వటం లేదు. మాకు 2 ఆడపిల్లలు ఉంటాము. రూపాయలు నేను చేసుకున్నా కానీ అది రెంట్ కట్టుకోవటం, పిల్లల్ని కొడుకోవటంకే సరిపోతుంది. కొన్ని ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళక అలా జరిగిపోతుంది. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే నేను పేరే లేదమ్మా అని చెప్తాను. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో నేడు స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 58 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3000 రూపాయల పెన్షన్ అందజేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 2 దశాబ్దాల పాటు కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు సభ్యుల నియామకం జరిపి పూర్తి స్థాయిలో నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐటియుసి నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఇసుక రీచులను డ్వాక్రా సంఘాలకు కేటాయించి పారదర్శకంగా అమ్మకాలు జరుపుతున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇసుక రీచులతో పాటు అక్రమాలు జరుగుతున్నాయన్నారు. సమర్థవంతులైన అధికారులను నియమించి రీచులతో అక్రమాలు అరికట్టి కార్మికులకు ఉపాధి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని నిర్మించే పనిలో భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్మికులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. 3000 రూపాయలు 58 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులందరికీ 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇసుక రీచుల్లో పూర్తి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చామనే పేరుతోటి మరి అక్కడ నడుస్తున్నప్పటికీ వాస్తవంగా అక్కడ అక్రమాలు పెద్ద స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. రేట్లు విపరీతంగా పెంచేసి 2000 రూపాయలు ట్రాక్టర్ ఉండేటువంటి ఇసుకని 7000, 8000, 9000 దాకా కూడా అమ్ముతూ మరి అన్యాయం అక్రమంగా దాన్ని ఇసుక రీచుల్లో జరుగుతూ ఉన్నది.
దాన్ని తగ్గించి వాటి ధరలను తగ్గించి కార్మికుల ఉపాధి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ప్రభుత్వం తక్షణమే ఇసుక రీచ్లో ఉండేటువంటి అక్రమాలను అరికట్టి సరైనటువంటి ధరలకి విజయవాడ నుంచి దాన్ని పూర్తి స్థాయిలో పనిచేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తుళ్ళూరులో ఈ రాజధాని ప్రాంతం నిర్మితమవుతా ఉన్నది. రాజధానిని నిర్మించేటువంటి క్రమంలో ఈ భవనాలు కట్టేటువంటి భవన నిర్మాణ కార్మికులకు సరైనటువంటి పాత్రని వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారికి ఉపాధిని కల్పించాలని, మరి వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కోరికలను ఆమోదించకపోయేటైతే భవిష్యత్తులో ఈ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుల కోసం స్టార్ట్ క్యాన్ డివైస్ ను అందజేయనున్నది. ఇప్పటికే జిల్లాకు 1 చొప్పున పంపిణీ చేసిన ప్రభుత్వం దీని పనితీరు గమనించేందుకు చర్యలు తీసుకున్నది. చేతికర్ర మాదిరిగా ఉండే ఈ పరికరంలో సెన్సార్లు అమర్చబడి 2 మీటర్ల పరిధిలో ఏమైనా అడ్డంకులు ఉంటే వైబ్రేషన్ ద్వారా అందులకు సంకేతాలు అందిస్తుంది. దీని పనితీరు సక్రమంగా ఉంటే రాష్ట్రంలోని అందులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. ఇది స్మార్ట్ కేను ఢిల్లీ వారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 15 కొనుగోలు చేసి జిల్లాకి 1 చొప్పున ఇచ్చారు. ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఫీడ్బ్యాక్ కోసం జిల్లాకు 1 కాడికి ఇచ్చారు. మా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మార్చిలు పీతల సుజాత గారి చేతుల మీద కూడా జనవరి 4th నాడు లూయి బ్రెయిల్ డేకి ఇచ్చారు. ఈ రోజున మా ఏడీ గారి చేతుల మీదుగా గుంటూరు జిల్లా తరఫున మా ఏడీ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ని సార్కి ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది మేము తెలియపరచాలి. కావున ఇది తొందరలోనే అందరికీ యూజ్ఫుల్గా ఉండేటట్టుగా మేము తెలియపరుస్తామని తతిమా వాళ్ళకు కూడా ఇది వచ్చేటట్టు కృషి చేస్తామని చెప్తూ 3 మీటర్లు గుండ్రంగా మనిషికి గుండ్రంగా మాకు వైబ్రేషన్ వచ్చింది. వెహికల్ పాస్ అవుతున్నప్పుడు ఇలాంటి శబ్దం వస్తుంది. ఈ వెహికల్ పాస్ అవుతుంది లేదా వెహికల్ ఉంది అనేది తెలుస్తుంది. మా 3 మీటర్లు ఎడంగా నుంచి వస్తుంటే ఫస్ట్ సారి 1 వైబ్రేషన్ స్టార్ట్ అయింది. కొంచెం ముందుకెళ్ళగానే 1.5 మీటర్న్నర ముందుకెళ్ళగానే 2 స్టార్ట్ అయింది. మరీ దగ్గరికి వెళ్తే స్పీడ్గా ఇలా వైబ్రేషన్ పెరిగిద్ది. పూర్తిగా ఏదో అడ్డు ఉన్నట్టు మాకు అర్థమైద్ది. కారు వస్తే కూడా బీప్ సౌండ్ వచ్చింది. ఇది ఈ విధంగా వస్తూ ఉంటుంది. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.